మీకు లిరిక్స్ రాయడం సాంగ్ కంపోజ్ చేయడం ఇష్టమా కానీ ఆ సాంగ్స్ ఎలా కంపోజ్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ అసలు అవసరం లేదు. ఎందుకంటే ఏఐ టూల్ని యూజ్ చేసి మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చినట్టు లిరిక్స్ రాసుకోవచ్చు, అలాగే సాంగ్ కూడా కంపోజ్ చేసుకోవచ్చు, అది కూడా కంప్లీట్ ఫ్రీగా. నేను ఏఐ టూల్ని యూజ్ చేసి ఒక సాంగ్ అయితే క్రియేట్ చేసిన, సాంగ్ అయితే వినండి. నీ మాటలు మధురమైన సంగీతం, మీతో ఉన్నప్పుడు ప్రపంచం మరచిపోతాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ పేరు మీద కానీ లేదా మీకు నచ్చిన పర్సన్ కోసం లేదా మీ లవర్ కోసం మీకు నచ్చినట్టు ఇలా సాంగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సాంగ్స్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని 2 స్టెప్గా అయితే డివైడ్ చేసిన. స్టెప్ 1 వచ్చేసి లిరిక్స్ క్రియేట్ చేయడం. మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో గ్రావిటీ రైట్ అని టైప్ చేసి సెర్చ్ అయితే చేసుకోండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదో ఒక ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మ్యూజిక్ టూల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి మీదికి స్క్రోల్ అయితే చేయండి. మీదికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్ లిరిక్స్ డిజైనర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే మన లిరిక్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎటువంటి కాన్సెప్ట్ మీద సాంగ్స్ లిరిక్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటారో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ పేరు మీదనా లేక లవ్ బ్రేకప్ సాంగ్ అనేది. ఇక్కడ నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇస్తున్నా చూడండి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ స్టైల్లో సాంగ్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నారో అయితే ఇవ్వండి. ఇక్కడ పాప హిప్ పాప అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇవ్వండి. నేను ఇక్కడ పాపని ఇస్తున్నా చూడండి, పాపని ఇస్తున్నా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సాంగ్ అనేది ఎన్ని చరణాలు కావాలి అనేది ఇవ్వండి. నేను ఇక్కడ 2 ఇస్తున్నా, మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేయచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి మీకు సాంగ్ ఏ మూడ్లో కావాలనేది ఇవ్వండి. నేను ఇక్కడ ఎనర్జెటిక్ కావాలా లేక హ్యాపీగా కావాలా సాడ్గా కావాలనేది ఇవ్వండి. నేను ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ సాడ్ అని ఇస్తున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మోస్ట్ సెట్టింగ్స్ మీద ఇక్కడ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీదికి స్క్రోల్ చేయగానే లాస్ట్కి తెలుగు ఉంటుంది ఫ్రెండ్స్, తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ కంటెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా లిరిక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి లిరిక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కాపీ అని ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి లిరిక్స్ అనేది ఇక్కడ కాపీ చేసుకోండి. స్టెప్ 2 వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేయడం. బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో సునో ఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేసుకోండి. ఓకేనా గైస్, సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైట్ ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే ఆఫ్ ఉంటుంది, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. దాని కింద ఇక్కడ ఎంటర్ యువర్ ఓన్ లిరిక్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న లిరిక్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీదికి స్క్రోల్ చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకు 2 సాంగ్స్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. చూడండి 2 సాంగ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయిపోయింది. ఒకసారి సాంగ్ అయితే ప్లే చేస్తా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సాంగ్ అయితే ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ ప్లే అవుతున్న సాంగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ MP3 అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ MP3 మీద క్లిక్ చేసి మీ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.